ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య నామములో హృదయం అంతరంగము నుంచి మీకు వందనములు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకొని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దామండి. అబ్రాము 99 ఏండ్లైన వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యములో దేవుడైన యెహోవా తన యొక్క పరాక్రమని గురించి, తన యొక్క శక్తిని గురించి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అనే విషయాన్ని గురించి అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివినట్లయితే అబ్రాము యొక్క పేరును అబ్రహాము అని దేవుడు మార్చాడు. అంత మాత్రం కాదు, 4వ వాక్యాన్ని చదివినట్లయితే అబ్రాము యొక్క జీవితాన్నే మార్చేశాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఏ పరిస్థితుల్లో అయినా ఆయన అద్భుతం చేయగల దేవుడై ఉన్నాడు. ఆయన అద్భుతం చేయడం మన శక్తిని బట్టి కాదు, మన సామర్థ్యాన్ని బట్టి కాదు, మన పరిస్థితులను బట్టి కాదు. ఆయన అద్భుత స్వరూపుడు, ఆశ్చర్యకర్త. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన వల్ల కానిది ఏమీ లేదు. ఆయన మహిమ గల దేవుడు. ఎస్, ఆయన వల్ల కానిది ఏమీ లేదు. కాబట్టి మన జీవితంలో ఆయన అద్భుతాన్ని చేయగల దేవుడుగా ఆయన ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని మిట్టాలు మన జీవితంలో వచ్చి ఉండొచ్చు, ఎన్ని పోరాటాలు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు చేయవదిలేడా? లేదు. ఎందుకండి? ఆయన వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చడం కొరకై, ఆయనే దేవుడు అని మన జీవితంలో బయలుపడి అనేక మందికి మనల్ని సాక్ష్యంగా నిలబెట్టడం కొరకు మనతో కూడా ఉండి దేవుడు ఈ రోజు వరకు తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరలేదని, ఒక అద్భుతం మీ జీవితంలో జరగలేదని ఒకవేళ చోలిపోయి ఉన్నారా, కన్నీటితో ఉన్నారా, వేదనతో ఉన్నారా? చోలిపోకండి. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. అబ్రహాముకు 99 సంవత్సరాలంట. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయన వాగ్దానములను నెరవేర్చాడు. అబ్రహామును అనేక మందికి తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు చెయ్యి వదలలేదు. దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అంత మాత్రం కాదు, ఇంతవరకు నిందారహితుడవై నువ్వు నా సన్నిధిలో నడిచిన లాగానే ఇంకనూ నిందారహితుడవై నా సన్నిధిలో నడుచుకునుము అని దేవుడు అబ్రహాముకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవితం దేవుని యొక్క సముఖములో నిందారహితంగా ఉండినట్లయితే ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు అద్భుతాన్ని చేయగల దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, సోలిపోయి ఉన్నారా? ఒక అద్భుతం కొరకు దేవుని సముఖంలో మీరు వేంచేస్తున్నారా? ఏ బాధతో, ఏ వేదనలతో, ఏ యొక్క కలతతో, కన్నీటితో, ఆ వేదనలతో మీరు ఉంటున్నారో ప్రభు మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన మీ కన్నీటిని తొడుచును, ఆయన మీ కలతలను మార్చును, మీ వేదనలను మార్చి ఖచ్చితంగా మీకు ఒక అద్భుతాన్ని దేవుడు చేయను. ఎవ్వరు మిమ్మల్ని చేయవదిలినా ఆయన చేయవదలనే వదలడు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న నా ప్రియమైన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ రక్త పొట్లు దాచుకోండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఏ అద్భుతం కొరకైతే వీళ్ళు వేంచేస్తున్నారో, ఏ వాగ్దానం నెరవేరడం కొరకు మీ సముఖంలో అయితే వీళ్ళు వేంచేస్తున్నారో, నాయనా ఈ రోజే వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. ఈ రోజే వీళ్ళ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చండి. ఈ రోజే వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వాదంగా మార్చండి. నా రక్షక, ఎక్కడైతే వీళ్ళు తల వంచేటువంటి పరిస్థితి వచ్చినదో
అదే స్థలములో వీళ్ళు తల ఎత్తి దేవుని కొరకు జీవం గల సాక్ష్యంగా నిలవాలి నాయన. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.